సికింద్రాబాద్ అగ్ని ప్రమాదం జరిగిన డెక్కన్ మాల్ భవనంలో ఓ మృతదేహాన్ని అధికారులు గుర్తించారు. మృతదేహం అవశేషాలు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గాంధీ ఆసుపత్రి మార్చురీకి తరలించారు. మృతదేహాన్ని గుర్తించేందుకు వైద్యులు డిఎన్ఏ పరీక్ష చేయనున్నారు. అగ్ని ప్రమాదంలో 3 వ్యక్తులు ఆచూకీ లేకుండా పోయారు. వారిని వసీం, జహీర్, జునేద్ అని అధికారులు తెలిపారు. ప్రస్తుతం దొరికిన మృతదేహం ఎవరిది అని తేల్చేందుకు 3 కుటుంబ సభ్యుల నుంచి డిఎన్ఏ సేకరించనున్నారు. ఫలితాలు రాగానే సరిపోల్చనున్నారు. అగ్ని కీలలు, దట్టమైన పొగ వల్ల మృతదేహాల గుర్తింపు ఆలస్యమైంది. భవనం మొదటి అంతస్తులో ప్రస్తుతం ఒక మృతదేహం ఆనవాళ్లను అగ్నిమాపక సిబ్బంది గుర్తించారు. మంటలు చెలరేగిన సమయంలో దుకాణంలో ఉన్న తమ వస్తువులు తెచ్చుకునేందుకు 3 లోపలికి వెళ్లారని ఇతర సిబ్బంది తెలిపారు. ఈ నేపథ్యంలో అగ్ని ప్రమాదంలో 3 చనిపోయి ఉంటారని భావించగా తాజాగా ఒకరి మృతదేహం ఆనవాళ్లు లభ్యమయ్యాయి. కనిపించకుండా పోయిన మిగతా 2 జాడ కోసం అధికారులు ప్రయత్నిస్తున్నారు. మరోవైపు ఈ భవనాన్ని ఎన్ఐటి వరంగల్ సంచాలకులు రమణారావు, జీహెచ్ఎంసీ అగ్నిమాపక క్లూస్ టీం, విద్యుత్ శాఖ అధికారులతో కలిసి పరిశీలించారు. వెళ్లటానికి వీలు లేని చోటుకు డ్రోన్ను పంపి నలుమూలలా తనిఖీలు జరిపి నాణ్యతను పరీక్షించారు. అన్ని అంతస్తుల స్లాబులు, గోడలు దెబ్బతిన్నట్లు గుర్తించిన నిపుణులు ఏ సమయంలోనైనా పడిపోయే ప్రమాదం ఉందని పేర్కొన్నారు. నిపుణుల హెచ్చరికలతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. ఘటనా స్థలానికి పరిసర ప్రాంతాల్లోని కాలనీ వాసులను ఖాళీ చేయిస్తున్నారు. భవనం దానంతటదే పడిపోకముందే కూల్చివేయటం మేలని నిర్ణయించిన అధికారులు ఆ దిశగా చర్యలు చేపడుతున్నారు.